ఇప్పుడు ఆడ, మగ మగ. అవును. ఈ ఈ మూడో దాంట్లోకి వచ్చిన తర్వాత యాహ్! ఈళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారక్క కుటుంబం నుంచి? అవునా? ముందుగా స్త్రీలు, పురుషులు మాత్రమే ఉన్నారు అనుకోవడం మన భ్రమ. ఎందుకంటే పురాణాల్లో చూసుకుంటే శిఖండి గారిని. అవును. శిఖండి గారెవరు? పగలు స్త్రీగాను, రాత్రి పురుషుడుగాను ఆవిడ ఓకే. జెండర్ చేంజ్ చేసుకొని ఆవిడ ఆ శాపగ్రస్తరాలావిడ. అలా ఉండేటువంటి ఆవిడని ఎదురుపెట్టి భీష్మాచార్యుడిని చంపించారు అవునక్క. శ్రీకృష్ణుల వారు. హ్మ్. అంటే సన్యాసం చేస్తారు అవును. భీష్మాచార్యులు. ఎందుకు? నేను ఒక స్త్రీ గాని, పురుషుడు కానీ ఒక వ్యక్తిపై అవును. నేను నా అస్త్రాలను ప్రయోగించను అని. అక్కడే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, మనకు మహాభారతం ఏం చెప్తుంది అంటే, వీళ్ళ పైన ఎటువంటి హింస చెయ్యకూడదు. వీళ్ళు సాక్షాత్తు దేవుడి స్వరూపులు అని చెప్పడానికి శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి గొప్ప అవునక్క. ఎగ్జాంపుల్ అది. అవును. సో ఇప్పుడు మహాభారతం, రామాయణం అంటే ఇవి ఏమనుకుంటారు అంటే, ఇవి స్టోరీ టెల్లింగ్ అనుకుంటారు, లేకపోతే హిస్టరీ అని దాన్ని మర్చిపోయారు. సో అసలు ఈ హిజ్రా కానీ, ఈ అర్ధనారీ కానీ అనేటువంటి పిలుపులు పురాతనమైనటువంటి పిలుపులు. ఇప్పుడు పిలిచేదేంటి? కొజ్జ, అవును. చెక్క, 0.5, తేడా, మాడ, ఇంకా కొంచెం మాట్లాడాలి అంటే మగవాళ్ళతో పడుకునే ఒక యంత్రం. సో ఇవి మాత్రమే అవునక్క. సొసైటీలో ఉన్నటువంటి వర్డ్స్. సో ఇవన్నీ పక్కన పెడితే చిన్నప్పుడు మాకు తెలుస్తుందా మేము ఎలా పుట్టాము అనేది మాకు అవునక్క. తెలియదు. డాక్టర్ వచ్చి మగవాళ్ళు అంటే మగవాళ్ళని రాస్తారు, ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు అని రాస్తారు, బయాలజికల్ గా జరిగేది. కానీ పెరుగుతున్న క్రమంలో శరీరంలో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ బయటపడుతూ ఉంటాయి. మనం ఆడపిల్లలాగా బిహేవ్ చేయటము, మన బాడీలో హార్మోనల్ టెస్టోస్టిరాన్ అనేది చాలా తక్కువ ఉండి ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ. సైన్స్ ఇది. ఇవన్నీ జరగడము. చిన్నప్పుడైతే వీడేంటి ఆడబట్లోళ్ళలాగా ప్రవర్తిస్తుండు అనే తల్లిదండ్రుల్ని చూసాం. నా కెరియర్ లో మా నాన్నగారిని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వీడేంగి ఆడంగి వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నాడు ఏంటి అని మా నాన్నని అడిగితే, ఏమో వాడు అలాగే ఉన్నాడు చిన్నప్పటి నుంచి, మరి ఏందో ఆ దేవుడికే తెలవాలి అనేవాళ్ళు. ఎందుకంటే సైన్స్ అంతా మెచ్యూర్ లేదు ఆ టైమ్స్ లో. సో అలా చుట్టుపక్కల వాళ్ళు మన గురించి, మన తల్లిదండ్రుల్ని పదే పదే మనకు ఉన్నటువంటి మైనస్ ని ఏదైతే మనము సఫర్ అవుతున్నామో దాన్ని దానిపైనే మాట్లాడి వీళ్ళకి విరక్తి కలిగేలాగా చుట్టుపక్కల జనాలు చేసేస్తారు. అవును. వాళ్ళకి తెలియదు ఎక్కడికి వెళ్ళాలో, తల్లిదండ్రుల్ని ఎవరిని అడగాలో తెలియదు, డాక్టర్స్ కూడా అంత ఎడ్యుకేటెడ్ ఆ టైంలో. కాబట్టి ఇలా ఉన్నటువంటి పిల్లలు ఇంట్లో ఉంటే మిగతా పిల్లలు చెడిపోతారు అన్నటువంటి మైండ్ సెట్ ని సొసైటీ డెవలప్ చేసింది. ప్రతి ఇండివిజువల్ లోనూ అది ఉంటది. అమ్మ వీడు పెద్దగా వీడు ఇట్లనే ఆడబట్టలు వేషాలు వేస్తే నా కూతురికి పెళ్లి కాదు, నా కొడుకుకి పెళ్లి కాదు, వీళ్ళు కూడా మగోళ్ళు కాదు, వీళ్ళు కూడా ఇట్లా వేరే రకంగా ప్రవర్తిస్తున్నారు, తేడా మాడ అని ప్రవర్తిస్తున్నారు, వీళ్ళు నపుంసకులు అని కొంతమంది చెప్తారు, కొంతమంది వీళ్ళకి మగతనం లేదు అని చెప్తారు. వాస్తవికమైన ఏంటంటే మేము మగవాళ్ళుగా పుట్టినా మాలో